చర్చి ఒకటే. నువ్వు విశ్వాసం గురించి చెప్పు, సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేయడానికి మార్గం కూడా అందులోనే చెప్పు, అది జరుగుతుంది. నాకు తెలిసి ఈ విషయంలో ఇద్దరే సక్సెస్ అయినరు. ఆ విషయంలో నెల్సన్ మండేలా క్రైస్తవుడే, ఆయన చేతిలో బైబిల్ ఉన్న రోజులు ఉన్నాయి, కానీ పోరాటం కూడా నేర్పిండు, వాళ్లకు విముక్తి సాధించాడు. మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవుడే, పాస్టరే, బైబిల్ నిరంతరం చేతిలో పట్టుకున్న వ్యక్తే, కానీ పోరాటం నేర్పించిండు. ఆడ అమెరికాలకు సంబంధించిన నీగ్రోలకు సంబంధించిన వాళ్ళందరికీ ఒక విముక్తిని కల్పించిండు అతను. క్రైస్తవ బిడ్డలుగా మారి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను గురించి వాళ్ళని అప్రమత్తం చేసి ఒక పోరాటం నడిపి విజయం సాధించుకున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు 76 సంవత్సరాల నుంచి ఈ ఆర్డర్ మన మీద ఉండడం, దానికి సంకేతం ఏంటంటే మనం అప్రమత్తంగా లేకపోవడమే, మన వాళ్ళను అప్రమత్తం చేయకపోవడమే. ఇక్కడ భయం అనేది మనల్ని వెంటాడుతున్నది. భయం కూడా తీసేసుకోవాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది. కాబట్టి ఎప్పుడు ఎవరైతే భయంలో ఉంటారో వాళ్ళు ఒక్కడు కూడా ఏ విషయంలో ముందుకెళ్ళలేరు. ఏది సాధించాలన్నా, అది న్యాయం సాధించాలన్నా నువ్వు భయాన్ని ముందు వదులుకోవాల్సిందే. దయచేసి నా పాస్టర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది వెంటనే నేను భుజాన్ని ఎత్తుకున్నానని చెప్పి మీరు భావించుకోవద్దు. కేవలం నేను నడిపిస్తాను కూడా మీరు భావించుకోవద్దు. కానీ ఈ దేశంలో ఎవరు అండగున్నా లేకపోయినా నాలాంటి వాళ్ళు మీకు సంపూర్ణంగా అండగా నిలబడతారని మాత్రం భావించుకోండి. ఈ విషయంలో నేను స్పష్టతనిస్తున్నా. కేవలం నేను మాత్రమే నడిపిస్తానని మీరు భావించుకోబాకండి. అన్న నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించుకోబాకండి. కానీ ఈ సమస్య న్యాయమని నేను భావించుకుంటున్నా కాబట్టి, ఈ పోరాటంలో న్యాయం ఉన్నదని చెప్పి, ఈ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి 100% నేను భావించుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డర్ రద్దు కావడం జరిగే ప్రయత్నంలో ఖచ్చితంగా మీతో పాటు నేను ఉంటాను. ఎక్కడికైనా వస్తాను, ఎక్కడికైనా చేస్తాను. అంటే మీతో పాటు నేను ఉంటాను, కానీ నా ఒక్కడి వల్ల అవుతుందనో లేదా నేను భుజాన్ని వేసుకున్నానో మీరు భావించుకోవాల్సిన అవసరం లేదు. అట్లయితే మళ్ళా ఒక్కరి మీద పెట్టి మళ్ళా మీ ప్రార్థన మీరు చేసుకుంటూ పోతే క్రియ చేసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ కదా. మీ ప్రార్థన మీరు చేసుకుంటూ పోతే క్రియ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నేనేమంటే క్రియలేని విశ్వాసం మృతపాయం అన్నప్పుడు నేను క్రియ చేస్తా, అందరూ క్రియ చేస్తే నమ్మకాన్ని నమ్మకంగా పెట్టుకుందాం, కానీ క్రియ అందరం పాటిద్దాం. ఆ వైపు తీసుకెళ్ళినప్పుడు మనం అనుకున్న సాధించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఆ పాత్ర మీ అన్నగా మీ బిడ్డగా నా పాత్ర నేను పోషిస్తా. అందులో రెండో మాట నాకు నా జీవితంలో ఒక 40 ఏళ్ళ అంతకుముందు ఒక విప్లవోద్యమ పోరాటం నుంచి మొదలుకుంటే ఇప్పుడు దండోరా లేదా ఇంకోటి పోరాటం వరకు నా జీవితంలో ఏది న్యాయం అనుకున్నానో, ఏది న్యాయం అనుకుంటామో ఆ న్యాయం గురించి నిలబడే కాడ, పోరాటం చేసే కాడ, అవి కొన్ని సాధించి పెట్టుకునే కాడ నేనెప్పుడు ఎవరి దగ్గర నేను తలగలేదు. లక్ష్యం కోసం అందరి దగ్గరికి పోయాను. లక్ష్య సాధన కోసం అందరు గడప దొక్కాను. లక్ష్య సాధన కోసం అందరి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేశాను. కొందరు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు సాయం చేయని వాళ్ళు ఉన్నారు, వేరు విషయం. కానీ ఎవరి కోసమో లక్ష్యాన్ని వదులుకున్న చరిత్ర మాత్రం, ఎవరి మెహర్బాని కోసమో లేదా ఎవరో ఏదో చేతరని దానికి మీదనో భయంతోటో లేదా ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. అందరికీ పిక్చర్ ఉన్నది, పిక్చర్లో అందరు ఉన్నది. అయినప్పటికీ ఎవరు ఏ రూపంగా అడ్డం పడ్డా, ఎవరు ఏ రూపంగా అడ్డుపడాలని చూసినా కూడా ఖచ్చితంగా నేను మనసా వాచ ఈ విషయాన్ని నమ్ముతున్నాను. కాబట్టి ఈ ఆర్డర్ రద్దయ్యేంత వరకు జరిగే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పోరాటంలో ఒక భాగస్వామిగా నేను మీకు తోడుగా, మీకు నీడగా, మీకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రేపు తెలుస్తుంది, ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు. రేపు తెలుస్తుంది, ఇప్పటి వరకు తెలియలేదు. వాస్తవానికి మన ఇష్టం ఉన్నా లేకపోయినా సత్యాలను సత్యాలుగానే చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఆర్డర్ రావడానికి కారకులు ఎవరో కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దాన్ని సరి చేసుకోండి అని చెప్పిన మాట కూడా అనలేకపోయారు.
ఆర్డర్ వచ్చింది 50 ఈ రోజు, ఆర్డర్ వచ్చి 1950 ఈ రోజు, 76 ఏళ్ళు. తీర్పు వచ్చింది ఈ సంవత్సరమే మార్చిలో. అంటే ఇంచుమించు 76 సంవత్సరాల తర్వాత మనం ఈ తీర్పును చూసామనుకో, ఆర్డర్కి అనుగుణంగానే తీర్పు వచ్చింది, ఆర్డర్కి అనుగుణంగానే తీర్పు వచ్చింది. తీర్పు మనల్ని భయపెట్టింది, బాధ పెట్టింది, ఆవేదన గురి చేసింది, ఇది ఒక అంశం. కానీ కనీసం ఈ తీర్పు వచ్చినాకనన్నా ఈ తీర్పును సరిచేయండి, ఈ తీర్పును సరిచేయండి, లేదా ఆర్డర్ను రద్దు చేయండి. ఆనాడు ఏ కారణాల వల్ల మేము ఆర్డర్ తీసుకొచ్చినా ఆర్డర్ కరెక్ట్ కాదని మేము ఇప్పుడు భావించుకుంటున్నాం, కాబట్టి దీన్ని సరిచేయండి అనే మాట ఈనాడు ప్రతిపక్ష హోదాలు ఉన్న వాళ్ళు మాట్లాడకపోవడం బాధ. ఆర్డర్ తీసుకొచ్చింది అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఆర్డర్ మీద తీర్పు వచ్చింది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చారు, తీర్పు మనకు వ్యతిరేకం వచ్చినా మౌనంగా ఉన్నారు. వాళ్ళ స్టాండ్ ఏందా సార్? FCRA బిల్లు తీసుకొచ్చే వాళ్ళ స్టాండ్ క్లియర్గా ఉన్నది. వాళ్ళు ఏం దాపరికం లేరు, నీ కోసం నా కోసం వాళ్ళు ఏదో దాపరికంలో లేరు. వాళ్ళు ఏది అరికట్టాలనుకుంటుండ్రో, ఏది పెరగద్దు అనుకుంటుండ్రో, దానికి ఏ మార్గం గుండా ఏ సోర్స్ వచ్చినా దాన్ని బ్రేక్ చేయడం కోసం జరిగే ప్రయత్నం వాళ్ళు సీరియస్ గా ముందుకెళ్తున్నారు. వాళ్ళని దాపరికంలో లేరు, మెహర్బాన్లో లేరు. వాళ్ళు అనుకున్నది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ బాలకృష్ణ కమిషన్ వేశారు, బాలకృష్ణ గారు, జస్టిస్ బాలకృష్ణ గారు కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇంకా రేపో మాపో వస్తుందేమో, ఇక టైం అయితే అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సిన సమయం దగ్గరకు వచ్చింది, అయిపోయింది. నేను అంటున్నా, బాలకృష్ణ కమిషన్ వేసింది కూడా బాలకృష్ణ తోటే దళిత క్రైస్తవులకు SC హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి రాయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ కమిషన్ వేసే ముందు సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. బాలకృష్ణ కమిషన్ వేసే ముందు సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. అప్పటికే జస్టిస్ ఏదైతే రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టును బిల్లు రూపంగా తీసుకురావాలని చెప్పి దళిత క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్న లాయర్లు మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ మాట్లాడిన మాటలు రికార్డ్ అయిపోయినాయి. ఏమన్నారు దాంట్లో? లేదు, అది మొత్తం దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వచ్చిన రిపోర్టు కాదు, అది కేవలం 4 గోడల మధ్యలో రాసుకున్న రిపోర్ట్ అది అని చెప్పి, కేవలం 4 గోడల మధ్యలో రాసుకున్న రిపోర్టు మేము అంగీకరించట్లేదు కాబట్టి మేము కొత్త కమిషన్ ఎత్తామని అని చెప్పారు. కొత్త కమిషన్ వేశారు. ఇక్కడ మీరు గమనించాలి, ఆయన దాదాపు 25 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు తిరిగినట్టుగా రికార్డు ఉన్నది. జస్టిస్